హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి మరొక్కసారి మనందరి తరపు నుంచి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయన కూడా కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ శాంత మేడం కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్ర మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారు కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాంపా మాస్టర్ గారికి, రాంపా మాస్టర్ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోప్సంగ్ రాంపా గారికి ఆయనే నా చేత పలికిస్తున్న ఈ మరణం లేని బుక్ చదువుతున్నానండి నేను. థ్యాంక్ యూ. నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. 22వ చాప్టర్ అయిపోయిందా, లేకపోతే 23 అయిపోయిందా మేడం? గుర్తులేదు మేడం. సరిగా తెలియదు. కర్మ సిద్ధాంతం అనుకుంటా, అక్కడి నుంచి ఉన్నట్టుంది. అంటే మీ ఇక్కడ మనకందరికి ఇలాంటి అనుభవమే కలిగి ఉండొచ్చు. ఓ పెద్ద నిచ్చెన మీదకు మనం ఎక్కుతూ ఉన్నప్పుడు మనము మా పైకి చూస్తున్నంత వరకు మనకు భయం తెలియదు. ఒక్కసారి క్రిందకి చూసామనుకోండి, వెంటనే ఓ భయంకరమైన ఆలోచన ఒకటి వస్తుంది. మనం క్రింద పడుతున్నట్లు ఊహించుకుంటాం. క్రింద పడి నేలకు అంటుకొని పోయినట్లు శరీరం ఓ ముద్దలాగా ఉన్నట్టు ఊహించుకుంటాం. ఒక్కోసారి పడిపోకుండా ఉండడం కోసం మనం నిచ్చెనాన్ని వదిలిపెట్టలేని స్థితిలో బిగుసుకుని ఉంటాం. అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ అధిగమిస్తూ నడిచే గుర్ర పందాల్లో రౌతులకు ఇలాంటి అనుభవం ఒకటి తప్పక కలిగి ఉంటుంది. మీ ఊహలను మీ సామర్థ్యం మీద విశ్వాసంతో అదుపులోకి తెచ్చుకోగలిగితే మీరు ఏ పనినైనా చేయగలుగుతారు. బలవంతంగా మీరు మీ ఊహలను అదుపులోకి తెచ్చుకోలేరు. విల్ పవర్ అంటే ఇచ్ఛాశక్తిని ఉపయోగించి మీ ఊహలను మీరు నియంత్రించలేరు. అలాంటి ప్రయత్నాన్ని మీరు చేస్తే నరాల జబ్బులతో మీరు బాధపడాల్సి వస్తుంది. మీ ఆలోచనలు మీరే నడిపించాలని గుర్తుపెట్టుకోండి. మీ ఊహలను మీరే అదుపు చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మీ ఊహలని ఉరుకులెత్తిస్తే మీకు అపజయం తప్పదు. మీ ఊహాశక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇదివరకు దాదాపు అసంభవాలని అనుకున్న పనులన్నింటినీ సులభంగా నిర్వర్తించగలరు. కాబట్టి ముందుగా అసంభవం అనేది ఏదీ లేదని నమ్మండి. 24వ అధ్యాయం కర్మ సిద్ధాంతం ఇక్కడ నుంచి చదువుతున్నాను. కర్మ సిద్ధాంతం గురించి వినే ఉంటాం. వేదాంతానికి సంబంధించిన అనేక విషయాలను వర్ణించే మాటలకు సంస్కృత బ్రాహ్మణ శబ్దాలని దురదృష్టవశాత్తు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. శరీర నిర్మాణ వైద్య శాస్త్రాల్లో, ఇతర విజ్ఞాన శాస్త్రాలన్నింటిలోనూ కూడా లాటిన్ భాష పదాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు పువ్వుల రకాల పేర్లు, మొక్కల పేర్లు, శరీరంలో ఓ కండరమో రక్తనాళమో చేసే పనిని వర్ణించే పేర్లు, ఇలాంటి విషయాలకన్నింటికీ కూడా లాటిన్ భాషలో కూర్చిన పదాలనే ఉపయోగిస్తుంటారు. ఈ ఆనవాయితీ విజ్ఞాన శాస్త్ర ప్రచారాల్లో మొదటి నుంచి ఉంది. తమకు తెలిసిన విజ్ఞానాన్ని డాక్టర్లు తమ వద్ద ఉంచుకునే ప్రయత్నాన్ని చేసేవాళ్ళు. అప్పటి డాక్టర్లు నిజంగా ఉపయోగింపదగిన విజ్ఞానం ఉండేది. విధిగా అందరూ లాటిన్ భాషను అధ్యయనం చేయవలసి వచ్చేది.
డాక్టర్లు కాని వాళ్లకు, చదువురాని వాళ్లకు అర్థం కాకుండా ఉండేలా అప్పటి డాక్టర్లు తమ వైద్య విద్యలో ఎక్కువ లాటిన్ మాటలనే వాడుతూ ఉండేవాళ్ళు. ఈ ఆచారం ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుంది. విజ్ఞాన శాస్త్రంలోని పదాలన్నీ లాటిన్ భాషలోనే ఉండడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఏ భాషను మాట్లాడే శాస్త్రజ్ఞుడైనా ప్రపంచంలోని ఏ దేశపు శాస్త్రజ్ఞుడితోనైనా లాటిన్ భాషను ఉపయోగించి తన భావాలను స్పష్టంగా అందించగలుగుతాడు. ఓ నావలోనో, ఓ విమానంలోనో రేడియో యంత్రాలను ఉపయోగించే వాళ్ళు మోర్స్ కోడ్ను లేక ఇదంతా అయిపోయినట్టుంది. కర్మ సిద్ధాంతం అనే మాటను వేదాంతం గురించి తొలగించి చూద్దాం. వేదాంతాన్ని మర్చిపోయి దైనందిన న్యాయానికి వద్దాం. మా అర్థం ఏమిటో పరిశీలించండి. జెనిఫాలానా అనే కుర్రాడికి ఓ కొత్త మోటార్ సైకిల్ను కొనిచ్చారు. అత్యంత శక్తివంతమైన ఆ బండి మీద కూర్చుని గొప్ప శబ్దాన్ని చేస్తూ ఉంటే దానికి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఊరికే కూర్చోవడం మాత్రమే కాదు, మెల్లగా క్లచ్ ని వదిలిపెట్టి ఆ బండిని మొదట నెమ్మదిగా, ఉత్సాహం ఎక్కువయ్యే కొద్దీ ఇంకా ఇంకా వేగంగా, ప్రమాద సూచికలను కూడా గమనించకుండా వేగంతో నడుపుతూ ఉంటాడు. ఉన్నట్లుండి జానీ వెనక ఓ పోలీస్ సైరన్ వినిపిస్తుంది. ఆ పోలీస్ కారు జానీ మోటార్ సైకిల్ ని దాటి వెళ్లి అతని రోడ్డు పక్కకులా ఆగేలా చేస్తుంది. మన జానీ అయిష్టంగానే బండిని ఆపి అయిష్టంగానే దిగి పోలీసు విధించే స్పీడు జరిమానా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జనాలు తిరిగే రోడ్డు మీద నిర్ణయింపబడిన వేగం కంటే ఎక్కువ వేగంతో బండిని నడపడమే జానీ చేసిన నేరం. ఇంకో ఉదాహరణ కావాలా అంటే, బిల్ జేమ్స్ అనే మనిషి ఒక్కడున్నాడు. సోమరిపోతూ, పని చేయాలంటే ఇష్టం లేదు. కానీ బాగా డబ్బులు ఖర్చు పెట్టే ఓ గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఉంది అతనికి. ఆ పిల్ల అతన్ని బిల్ జేమ్స్ తీరుస్తున్నంత వరకు ఆ పిల్ల వీడి దగ్గరే ఉంటుంది. బిల్ జేమ్స్ డబ్బులను ఎలా సంపాదిస్తున్నాడో ఆ పిల్లకి అనవసరం. తాను కోరినవన్నీ అతడు కొనిస్తే చాలు కాబట్టి. ఓ సాయంత్రం ఓ షాపును దోచుకోవాలని, అలా తెచ్చిన డబ్బుల్లో తన గర్ల్ ఫ్రెండ్ కోరిన వస్తువులను కొనివ్వచ్చని బిల్ జేమ్స్ అనుకుని బయలుదేరాడు. మింక్ కోట, వజ్రాలు పొదిగిన ప్లాటినం చేతి వాచి ఏదైనా పర్వాలేదు. తన గర్ల్ ఫ్రెండ్ ఏంటి మేడం? ఇదంతా అయిపోయింది. జైలుకి పోవడము, పట్టుకోవడము అంత అయిపోయింది. అదే నాకు కూడా అనిపించింది. మరి బాధలు వీరిని బాధించవనే మాట నిజానికి సత్యదరం. అత్యంత సున్నితమైన మనసత్వం ఉన్న వాళ్ళు కాబట్టి దుఃఖాలు వీరిని ఎక్కువగా బాధిస్తాయి. ఓ అవతార పురుషుడి జన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు. ఇది కూడా అయిపోయింది అనుకుంటున్నాను తెలిసి. మరణం గురించి ఉందేమో మేడం, కదా మేడం? మరణం నెక్స్ట్ చాప్టర్ 25వ పాఠం అనుకుంటా. ఈ ఫుట్బాల్ గురించి ఉంది మేడం, కొంచెం లాస్ట్ లో అదేమని చెప్పానా నాకైతే తెలియటం లేదు, కొంచెం చదువుతాను. మాకు ఫుట్బాల్ వంటి శ్రమ పడే ఆటల మీద మక్కువ లేదు, కానీ మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతున్నాను. అలాంటి ఆటల్లో బాగా పేరు తెచ్చుకున్న ఏ ఆటగాడైనా ఆధ్యాత్మికంగా కొంతైనా అభివృద్ధి సాధించిన విషయం మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం ఆధ్యాత్మికం అన్న మాటనైనా తప్పకుండా ఆ గొప్ప క్రీడాకారుడు రాయగలడా? స్థూల శరీరంతో ఏర్పడే ఓ రుగ్మత నిజానికి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నిర్దేశింపబడిన ఓ రహస్య విద్యగా సాధారణంగా స్వీకరించగలిగిన ప్రకంపనాల వేగం గల తరంగాల కన్నా ఎక్కువ ప్రకంపనాల వేగం ఉన్న తరంగాలను గ్రహించగలిగిన సిద్ధిని సాధించేందుకు ఉపయోగపడే ఓ సాధన అని మీరు ఏమాత్రం సంశయం లేకుండా గ్రహించాలి. కాబట్టి రోగుల మీద కాస్త సానుభూతిని మీరు చూపించాలి, సరేనా? రోగిష్టిని మీరు ఎప్పుడు కసురుకోకండి. అతడి ముందు మీ ఓర్పును ఎప్పుడు పోగొట్టుకోకండి. మీరు అర్థం కాని ఎన్నో సమస్యలను ఆ రోగి సహిస్తూ ఉన్నాడని ఎప్పుడూ మరొకండి. ఇలా మీరు ప్రవర్తించాలని చెప్పే మాటలతో మీ స్వార్థానికి ఉపయోగపడే అంశం ఒకటి ఉంది. ఆ రోగిష్టి మనిషి ఆధ్యాత్మికంగా మీకన్నా ఎన్నో రెట్లు ఉన్నతిని పొంది ఉండవచ్చు. అలాంటి మహనీయుడికి మీరు చేసే సహాయం మీకే సహాయకారి కావచ్చు.
25వ పాఠము మరణం. ఈ సంపూర్ణ ప్రేమకు నోచుకున్న ఓ వ్యక్తి మరణం వల్ల సంభవించే వియోగ బాధ హఠాత్తుగా సర్వనాశనం జరిగినట్టు అత్యంత తీక్ష్ణమైన శోభ మీకు కలిగిస్తూ ఎప్పుడైనా మీ అనుభవానికి వచ్చిందా? మబ్బుల వెనక్కి జారిన సూర్యబింబము మళ్ళీ ఎవరికీ మీకు కనిపించలేదేమోనన్న వేదన ఎప్పుడైనా కలిగిందా? అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తి మరణం నిజంగా దుఃఖ పూరితమై మీకే కాదు ముందుగా వెళ్ళిపోయిన వారికి కూడా మీ ఆవేదన పాశాలు వాళ్లను క్రిందకు గుజ్జుతూ ఉంటాయి. కాబట్టి మీకు దుఃఖాన్ని ధైర్యాన్ని కలిగించే విషయాలను మనము ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఈ పాఠంలో మన దృక్పథం సవ్యమైనదైతే మృత్యువు మిమ్మల్ని బాధించదు. మరణించిన వారి కోసం మీరు శోకించరు. మనం బాగా ఇష్టపడే వ్యక్తి మరణం అని మనం అనుకునే స్థితిని అందుకున్నాడని అర్థం కాగా ఏమేం జరుగుతుందో ముందుగా చూద్దాం. మీ చీకు చింత లేకుండా మన పనులు మనము చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాం. ఉన్నట్టుండి ఆకాశం నుంచి పిడుగుపడ్డట్టు ఓ దుర్వార్తను మనం వింటాం. మనకు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు పోయారని మన నాడి కొట్టుకునే వేగం వెంటనే మన నాడి కొట్టుకునే వేగం పెరుగుతుంది. మన కళ్ళ నుంచి అశ్రువులు స్రవించేందుకు సిద్ధపడుతూ ఉంటాయి. మన ఆవేదనను తగ్గించే ప్రయత్నం చేస్తూ మామూలుగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే గులాబీ వర్ణాలన్నీ మాయమైపోవడమే కాకుండా దివ్యమైన వెలుగుల్ని ప్రసరించే సూర్య బంధాన్ని గులాబీ వర్ణాలన్నీ మాయమైపోవడమే కాకుండా దివ్యమైన వెలుగులను ప్రసరించే సూర్యబింబాన్ని వర్షాకాలపు కారు మబ్బుల చుట్టుముట్టినట్లు మన చుట్టూ దుఃఖము నైరాశ్యాలే ఆవరించుకొని ఉంటాయి. ఇప్పుడు మనం మన పాత స్నేహితులైన ఎలక్ట్రాన్లను కలుసుకున్నాం. ఎందుకంటే ఉన్నట్లుండి మనము దుఃఖపూరితలమైతే మనం మెదళ్లలో తయారయ్యే విద్యుత్ పరిమాణం కూడా మారిపోవచ్చు. వోల్టేజీ మారడమే కాకుండా విద్యుత్ ప్రసరించే దిశ కూడా మారిపోవచ్చు. అప్పుడు మన దృక్పథం మారిపోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు గులాబీ రంగు కళ్ళద్దాలలోంచి ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపించిన మనకు ఈ చావు వార్త వినగానే నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నట్లు అనిపించి ప్రతి విషయము మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. ప్రపంచంలో సాధారణంగా జరిగే స్వాభావికమైన మార్పు ఇది. సూక్ష్మ లోకాల్లో కూడా మనము కృంగిపోయే ఉంటాం. ఉత్తమ పదాన్ని అందుకున్న మన స్నేహితుడిని పరామర్శ చేయాలని ప్రయత్నిస్తున్న మన ప్రయత్నానికి తీవ్ర విఘ్నం కలిగిస్తూ మన స్థూల దేహం మన సూక్ష్మ శరీరాన్ని బలంగా భయాలు భూమి మీదకు లాగుతూ ఉండడం వల్ల మన స్నేహితుడు ఎవరైనా ఓ దూర దేశానికి వెళ్ళిపోయినా మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. భూమి మీద మనము మనల్ని మనమే ఓదార్చుకుంటాం. ఉత్తరం రాసో, టెలిగ్రామ్ ఇచ్చో, టెలిఫోన్ చేసో ఆ స్నేహితుడిని కుశలం కనుక్కోవచ్చు కదా అనే ఆలోచనతో మనం ఉంటాం. అయితే ఆ స్నేహితుడు కుశలం కనుక్కోవచ్చు కదా అనే ఆలోచనలో ఉంటాం. అయితే మృత్యు వాత పడ్డాడని మనం చెప్పుకుంటున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఏమాత్రం ఉన్నట్టు మనకు అనిపించదు. చనిపోయిన వాళ్ళు మనకు అందుబాటులో ఉండరని మీరు అనుకుంటున్నారా? మీరు గొప్ప పొరపాటు పడ్డారని సంతోషంతో తెలుసుకోండి. ప్రపంచంలోని అనేక ప్రఖ్యాత పరిశోధనాలయాల్లో చాలా మంది విజ్ఞాన శాస్త్ర పరిశోధకులు మరణించిన వాళ్లతో లేక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్లతో మాట్లాడేందుకు ఉపయోగపడే ఓ పరికరాన్ని నిర్మించేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తారు.
ఒక పరికరాన్ని నిర్మించేందుకు శాయశక్తిలో ప్రయత్నాలు చేస్తున్నారని మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ ప్రయత్నాలు పగటి కళల వంటివి కావు. అభూత కల్పనను వర్ణించే ఆలోచన కాదు. చాలా కాలం నుంచి వినిపిస్తున్న ఓ వదంతి లాంటి వార్త. ఈ పరిశోధనల గురించిన జ్ఞానము అచిర కాలంలోనే అందరికీ వ్యక్తం చేయబడవచ్చు. చనిపోయిన వాళ్లతో సంబంధాలను కల్పించుకునే రోజు వచ్చేలోగా మీరు ఎంతో మేలు వాళ్లకు చేయొచ్చు. ఒక మనిషి శరీరం తన వ్యాపారాలను ఒక్కొక్కటిగా తగ్గించేసుకుని పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఆ వ్యక్తి మరణించినట్లు మనం చెబుతూ ఉంటాం. మానవుడు మెదడుకు తగినంత ప్రాణవాయువు అందకపోతే కొన్ని నిమిషాల కన్నా ఎక్కువసేపు పని చేయలేదు. ఈ విషయం గురించి మనము ఇదివరకే చర్చించుకొని నేర్చుకుని ఉన్నాం. శరీరంలో మొట్టమొదటిసారిగా మెదడు చనిపోతుంది. మెదడు పనిచేయడం ఆగిపోయిన తర్వాత మిగతా శరీరం మరణించడం అనివార్యం. ఈ చావును మేము ఇలా నెమ్మదిగా సాగదీస్తూ ఉండడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఓ మనిషి మెదడు మరణించిన తర్వాత మిగతా అవయవాలకు మెదడు నుంచి అందాల్సిన ఆజ్ఞలు, సలహాలు అందవు. సంకేతాలు అన్ని ఆగిపోయి నిశ్శబ్దం ఏర్పడుతుంది. డ్రైవరు దిగి వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీద నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కార్లాగా అవయవాలన్నీ కదలకుండా ఆగిపోయి ఉంటాయి. డ్రైవరు ఇగ్నిషన్స్ కార్ నడపడానికి ఉపయోగపడే విద్యుత్తును ఆపేసి దిగిపోయిన తర్వాత ఇదివరకు నడుస్తున్న వేగం వల్ల ఆలోచించి ఇంజన్ లోంచి కొంచెం సేపు చక్రాలు తిరిగే చప్పుడు వినిపించి తర్వాత అవి కూడా ఆగిపోతాయి. తర్వాత ఇంజన్ చల్లబడడం ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఇంజన్ చల్లబడుతున్నప్పుడు సంకోచిస్తున్న లోహాలు చేసే చిన్న చిన్న చప్పుళ్ళు మెల్లమెల్లగా వినిపిస్తాయి. ఇదే విధంగా మానవ శరీరంలోనూ జరుగుతుంది. ఒక్కో అవయవం పాడైపోయి నిస్తేజం అయిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా శరీరంలోంచి కొన్ని చిన్న చిన్న చప్పుళ్ళు, కండరాలు బిగుసుకుపోతున్నట్లు రావచ్చు. 3 రోజుల సమయము తీసుకొని సూక్ష్మ శరీరం కొంచెం కొంచెంగా స్థూల శరీరం నుంచి పూర్తిగా విడిపడి బయటకు వచ్చేస్తుంది. శరీరంలో ఉన్న అన్ని సంబంధాలను పంపేసుకుంటుంది. బొడ్డు ప్రోగును కత్తిరించిన తర్వాత ఆ ముక్క మెల్లగా ఎండిపోయి రాలిపోయినట్లుగానే సూక్ష్మ శరీరాలను కలుపుతూ ఉండే సిల్వర్ కార్డ్ కూడా నెమ్మదిగా తనలో తాను ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా ఇంచుమించు 3 రోజుల పాటు కుళ్ళిపోతున్న స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం దాని దరిదాపుల్లోనే దానితో కొంత సంబంధం పెట్టుకునే ఉంటుంది. ఒక మనిషి మరణించిన తర్వాత ఇలాంటి అనుభవం కలుగుతుంది. పరుపు మీద ఆ మనిషి శరీరం ఉంటుంది. మంచం చుట్టూ ఏడుస్తున్న బంధువులు, బహుశా కొందరు మిత్రులు నిలబడి ఉంటారు. గొంతులో ఓ బలమైన కుదుపుతో ఊపిరితిత్తుల్లోంచి మిగిలిన గాలి చివరిసారిగా బయటకు వస్తుంది. పళ్ళ మధ్య నుంచి బయటకు వెళ్ళిపోతుంది. గుండె గబగబా కొన్నిసార్లు వేగంగా కొట్టుకుని తడబడి వేగం తగ్గిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోతుంది శాశ్వతంగా. శరీరం మొత్తం చిన్న చిన్న ప్రకంపనాలు అక్కడక్కడ జరుగుతాయి. క్రమంగా శరీరం చల్లారిపోతుంది. సరిగ్గా చావు సంభవించే సమయానికి యోగ దృష్టి ఉన్నవారు స్థూల శరీరం నుంచి ఓ నీడ లాంటి ఆకారం బయటకు రావడాన్ని గమనించవచ్చు. అలా బయటకు వచ్చిన మబ్బు లాంటి సూక్ష్మ శరీరం లేత వెండి రంగుతో మెరుస్తూ ఆ గదిలో ఆ శవం మీదే విరేలాడుతూ ఉంటుంది. స్థూల శరీరంతో కలిసే చోట్లో సిల్వర్ కార్డ్ మరీ ఎక్కువగా నల్లబడిపోయి ఉంటుంది.
దాన్ని గమనించే వాళ్లకు స్థూల శరీరం నుంచి ఓ నల్లటి దుమ్ము పొగ సన్నధారగా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఉంటుంది. చివరికి సిల్వర్ కార్డు స్థూల శరీరం నుంచి పూర్తిగా విడిపోతుంది. ఇక సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడి స్థూలం నుంచి స్వేచ్ఛను పొందుతుంది. కొత్త జీవితాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. వెళ్ళిపోయే ముందు ఓసారి క్రిందకి చూసుకుంటుంది. ఇంతకాలము తనకు వసతినిచ్చిన దేహాన్ని పరికించాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి సూక్ష్మ శరీరము శవవాహకంతో పాటు శ్మశానం వరకు వెళ్లి తన స్థూల దేహానికి జరిగే అంత్యక్రియలను స్వయంగా దర్శిస్తూ ఉంటుంది. నొప్పి, దుఃఖము, దిగులు ఏవీ ఉండవు. ఈ గ్రంథంలో మనం నేర్చుకున్న విషయాల లాంటి జ్ఞానం ఏదీ లేని ఆ సూక్ష్మ శరీరధారి ఓ గొప్ప దిగ్భ్రమతో మొద్దుబారిపోయి ఏ అనుభూతులను పొందలేని స్థితిలో ఉంటారు. గాలిలో ఎగురుతూ ఉన్న ఓ గాలిపటం దారం రెండో చివరను పట్టుకొని పరిగెత్తే పిల్లాడిని అనుసరించే విధంగా, లేక దారంతో కట్టబడి ఉన్న ఓ బెలూను వెళ్తూ ఉన్న కారును ఎలా అనుసరిస్తుందో శరీరం తన స్థూల శరీరాన్ని అనుసరిస్తూ ఉంటుంది. చివరికి సిల్వర్ కార్డ్ రాలిపోయిన తర్వాత అందులో వెండి ఏమీ మిగిలి ఉండదు. అప్పటికి సూక్ష్మ శరీరం పూర్తిగా స్థూల శరీరం నుంచి వేరే పైకి వెళ్ళిపోతూ ఇంకో మరణాన్ని పొందడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఈ రెండో మరణంలో ఏ మాత్రం కష్టమో నొప్పి ఉండవు. ఈ రెండోసారి జరిగే మరణానికి ముందే సూక్ష్మ శరీరధారి ఓ అతి విశాలమైన జ్ఞాపకాల మందిరంలోకి వెళ్ళి తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను సింహావలోకనం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు నేరాలకు శిక్ష విధించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మీకు మీరే శిక్షలు వేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకన్నా గొప్ప కఠినమైన న్యాయ నిర్ణేతలు ఇంకెవరూ ఉండరు. అక్కడ మీరు గర్వం గాని దురహంకారం గాని ఏదీ ఉండవు. మీరు చేసిన మోసాలు, భూమి మీద మీ అంతటి మీరే నిర్మించుకున్న అబద్ధపు విలువలు అన్ని అక్కడ మీ దృక్పథంలోకి వస్తాయి. భూమి మీద ఎంతో ధనాన్ని మీరు వారసత్వంగా కదిలి ఇక్కడ పోయింది. అన్ని మీరు మీ దృక్పథంలోకి వస్తాయి. భూమి మీద ఎంతో ధనాన్ని మీరు వారసత్వంగా పెట్టేసి వచ్చినా, ఎంతో గొప్ప ఉద్యోగాలని చేసినా, గొప్ప వాళ్ళని మీరు అనుకుని వాళ్ళతో పెట్టుకున్న పరిచయాలు, సంబంధాలు ఎన్ని ఉన్నా మీరు నిజంగా అంత ఉత్తములు మాత్రం కారనే విషయం మీకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అనేక పర్యాయాలలో అత్యంత వినయశీలురు అతి పేదవాళ్ళకి ఈ జ్ఞాపకాల మందిరంలో చక్కటి తీర్పు లభిస్తోంది. మిమ్మల్ని మీరు జ్ఞాపకాల మందిరంలో చూసుకున్నాక మీరు మరో లోకంలోని ఓ ప్రదేశాన్ని మీరు తగినదిగా మీరే నిర్ణయించుకొని అక్కడికి వెళ్తారు. మీరు నరకానికి వెళ్ళరు. నరకం భూలోకంలోనే ఉందని మేము చెప్పే మాటను నమ్మండి. ఆ నరకమే మన జ్ఞానాన్ని ఆర్జించే పాఠశాల. భూలోకం మీది, మన జీవితం. పాశ్చాత్య దేశాల్లోని గొప్ప రహస్య విద్యావేత్తలు, గొప్ప వేదాంతులు, గొప్ప గురువులు తమ పిల్లల్ని తమ పేరును ప్రచారం చేసుకోకుండా ఉండేవాళ్ళు. తమ నిజ నామాలను అందరికీ బహిర్గతం చేస్తే కలిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించేవారు.
ఎందుకంటే మన పేరులో గొప్ప శక్తి ఉంది. మన పేరును ఒక్కసారి స్పష్టంగా ఉచ్చరిస్తే ఆ మాటలో జన్మించే తరంగాల నాద శక్తి వల్ల ఆ పేరున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా బలవంతంగా తిరిగి మళ్ళీ భూమి మీదకు రావాల్సి ఉంటుంది. తూర్పు దేశాల్లో కొన్ని చోట్లలో, కొన్ని పశ్చిమ దేశాల్లో కూడా దేవుడిని ఎవరి పేరును మనము పలకకూడదు. ఆయన అలా వర్ణిస్తూ ఉంటాడు. అందరూ దేవుడిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ విశ్వనాథుడు ఎప్పుడు భయంకరమైన ఓ హింసను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. అనేక మంది గురువులు తాము మరో సన్యాస నామాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఈ రెండో పేరు మొదటి పేరు కన్నా విభిన్నమైనది. ధ్యానులతో నిర్మింపబడుతోంది. గుర్తుంచుకోండి, ప్రతి నామానికి ఓ నాగశక్తి ఉంటుంది. ఓ నాగశక్తి, ఓ నాగశృతి ఉంటుంది. ప్రతి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఓ నిర్దిష్ట ప్రకంపన, ఓ నిర్దిష్ట తరంగ దైర్ఘ్యము ఉన్న ఓ శబ్దము ఉంటుంది. ఈ శబ్దము అత్యంత శక్తివంతమై ఉంటుంది. ఎవరైనా తమ నామాన్ని పలికితే చాలు, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఒక్కసారిగా చేస్తున్న పని మీద ధ్యాస తప్పిపోతుంది. తిరిగి మళ్ళీ చూడాల్సి వస్తుంది. చనిపోయిన వాళ్ళ కోసం మనము బాధపడుతూ శోకిస్తూ ఉంటే ఆ శోకం చనిపోయిన వాళ్లకు క్షేమకరం కాదు. సుఖంగా ఎక్కడికో వెళ్తున్న వాళ్ళని ఈ శోకం బలవంతంగా వెనక్కి లాక్కొస్తుంది. కట్టుబట్టలతో ఓ వ్యక్తి నదిలో మునిగితే బట్టలు నీళ్లను పీల్చుకొని బయటికి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా సూక్ష్మ శరీర ధరికి ఓ బరువైన బంధం ఒకటి ఈ శోకం వలన ఏర్పడి ఆ సూక్ష్మ శరీరాన్ని భూమి మీదకు లాగుతూ ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి ఈ ప్రకంపనాల గురించి ఆలోచిద్దాం. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల ఆవిర్భావానికి, సమస్త విశ్వాల్లో ఉన్న సమస్త జీవరాశుల ఉనికికి కారణం నిజంగానే ఈ ప్రకంపనాలలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణను గమనించుదాం. ఓ పెద్ద వంతెన మీద అనేక మంది సైనికులు నడిచి వెళ్ళాలని అనుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ వంతెనను దాటి వెళ్ళాలంటే ఆ వంతెన మీద మామూలుగా మనుషులు నడిచి వెళ్తున్నట్టే నడవాల్సి ఉంటుంది. చెల్లా చెదరగా ఓ మందలోని గొర్రెల్లా వంతెన చాలా బలమైనదిగా ఉంటుంది. దేని మీద ఎంతో బరువున్న ఆర్మీ ట్యాంకులు, కొన్ని ట్రైన్లు కూడా వెళ్ళినా మోయగలిగినంత బలం వాటికి కలిగి ఉంటుంది. ఎంతో బరువున్న ట్రక్కులైనా వరుసగా దాని మీద వెళ్తున్నా ముందుగా నిర్ణయింపబడిన వరకు మాత్రమే వ్యాకోచిస్తూ కవాతు చేస్తూ నడిచారంటే ఆ బ్రిడ్జి మొత్తం మొదట నెమ్మదిగా, తర్వాత వేగంగా, తర్వాత ఇంకా వేగంగా కనిపించే ప్రకంపనాలు మరీ ఎక్కువ ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది. ప్రకంపనాలను గురించి మేము ఇవ్వగలిగిన మరో ఉదాహరణ, ఓ వయలిన్ వాద్య విద్వాంసకుడు ఎంతసేపు సంగీతాన్ని తన వయలిన్ పై పలికించిన సుఖంగా ఉంటుంది. సంగీతాన్ని తన వయలిన్ పై పలికించిన సుఖంగా ఉంటుంది. కానీ ఒకే నాదాన్ని కొన్ని క్షణాల కాలం పాటు ఒకే స్థాయిలో ఒకేదాన్ని కొన్ని క్షణాల కాలం పాటు ఒకే స్థాయిలో వాయించడంటే ఎదురుగా ఉంచబడిన ఓ వైన్ గ్లాసు ఉన్నట్టుండి పెద్ద చప్పుడు చేస్తూ అత్యంత ఆశ్చర్యకరంగా ప్రేలి ముక్కలై పోవడాన్ని మనం గమనించవచ్చు.
ప్రకంపనాల గురించిన ఉదాహరణకు ఒక చివరి అంతు సైనికులకు ప్రకంపనాలను గురించిన ఉదాహరణలు ఒక చివరి అంచు సైనికుల కవాతు అనుకుంటే రెండో చివరి అంచు సంగతి ఏమిటి? ఓంకారం గురించి ఆలోచిద్దాం. ఎవరైనా ఓం మణి పద్మేహం అనే 3 పదాలను ఒకే నాదంతో కొన్ని నిమిషాల పాటు మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ ఉంటే ఓ గొప్ప ప్రకంపన శక్తిని తమలోనే అనుభవించవచ్చు. కాబట్టి పేర్లకు గొప్ప శక్తి ఉన్నదని గ్రహించండి. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని అనవసరంగా మనము పిలవకూడదని గ్రహించండి. మనం మన దుఃఖాన్ని బాధల్ని వాళ్లకు ఎందుకు పంచాలి? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించిన బాధలు వాళ్ళకు చాలవా? మనం ఈ భూమి మీదకే వచ్చి ఎందుకు చావాలో అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. దీనికి సమాధానం చావు వల్లే మనిషి పరిశుద్ధుడవుతాడు, కష్టాల వల్లే మనిషి పరిశుద్ధమవుతాడు అనగా అలాగని మరీ ఎక్కువ కష్టాలు కలగాలనుకో అక్కర్లేదు. ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని తన శక్తికి మించిన కష్టాలను అనుభవించవలసిన అగత్యం లేదు, రాదు. ఈ సత్యాన్ని ఇదివరకే మేము మీతో చర్చించాం. మన జీవితానికి మన శీలానికి పదును పెట్టేందుకు ఎంత కష్టపడచ్చు. ఓ స్త్రీ దుఃఖాన్ని భరించలేక స్పృహ పడిపోయిందని అనుకోండి. ఆ స్పృహ తప్పిపోవడం అనేది ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. ఓ ప్రెషర్ కుక్కర్ లో ఆవిరి ఎక్కువైతే ఆ వాల్వ్స్ తెరుచుకొని ఎక్కువైన ఆవిరిని బయటికి పంపించేసి లోపల ఒత్తిడిని ఉండవలసిందేనంతే అంతే ఉంచుతుంది. అలాగే ఈ మూర్ఛ కూడా ఆ స్త్రీకి మరింత బాధను కలిగించకుండా ఉండేందుకు ఈ మూర్ఛ నిర్దేశింపబడి ఉంటుంది. ఎంతో ప్రమాదం నుంచి ఆమెను రక్షిస్తుంది. కొన్నిసార్లు గొప్ప మానసిక శోభను అనుభవిస్తూ ఉన్న వ్యక్తి మొద్దుబారిపోతాడు. ఇక్కడ కూడా పై ఉదాహరణలో లాగే ఈ మొద్దుబారిపోవడం అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. మనకి ఉదాహరణలాగే ఈ మొద్దుబారిపోవడం అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. మనల్ని సంస్కరించడానికి, శుద్ధి చేయడానికి ఎంత శోభ ఉండాలో అంతకు మించిన కష్టం మనకు ఎదురైతే ఈ వరం మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మనం సృహలోనే ఉన్న అన్ని బాధలు మనకు అర్థం అవుతూనే ఉన్నా భౌతికమైన నొప్పి మాత్రమే ఉండకుండా మనకు రక్షణ లభిస్తుంది. ఓ మరణించిన వ్యక్తికి ఈ రక్షణ అతని కోసం శోకించే వారిలో ఏర్పడే మొద్దుబారిపోయే గుణం నుంచి లభిస్తుంది. అలా కాకుండా అందరూ తమ పూర్తి స్వాధీనంలో ఉండి విలిపిస్తూ ఉంటే వాళ్ళందరి శక్తి కొంత నాకెందుకు ఇంత నొప్పి ముంచుకు చేస్తుందో. సరే, ఓ మరణించిన వ్యక్తికి ఈ రక్షణ అతని కోసం శోకించే వారిలో ఏర్పడే మొద్దుబారిపోయే గుణం నుంచి లభిస్తుంది. అలా కాకుండా అందరూ తమ పూర్తి స్వాధీనంలో ఉండి విలిపిస్తూ ఉంటే వాళ్ళందరి శక్తి పోగై మరణించిన వారి మీద గొప్ప ఒత్తిడి వస్తుంది. ఓ బలమైన పాశం సూక్ష్మ శరీరాన్ని క్రిందకు లాగే ప్రయత్నం చేస్తోంది. కొంతకాలం తర్వాత మరణించిన వాళ్ళతో మాట్లాడగలిగే శక్తిని మనం అందరం పొందుతామేమో. ఓ టెలిఫోన్ చేసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో సులభంగా మాట్లాడగలిగేట్లు
ఈ పాఠ్యాంశాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి మీరు మీ మీద సృష్టిలోని గొప్ప శక్తుల మీద విశ్వాసం ఉంది. మీరు కూడా మరణించిన వాళ్ళతో సంభాషించగలిగే శక్తిని సంపాదించుకోగలరు. టెలిపతి ద్వారా ఈ సంభాషణ జరగవచ్చు. యోగ దృష్టి ద్వారా కూడా దీన్ని సాధించవచ్చు. ఆటోమేటిక్ రైటింగ్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా కూడా సాధించవచ్చు. ఈ చివరి పద్ధతిని అనుసరించేప్పుడు ఒక జాగ్రత్తను మనం తీసుకోవాల్సి ఉంటుంది. మన అదుపు తప్పే వక్రీకరణ చెందగలిగే ఊహను అదుపులో ఉంచుకోవాలి. బహుశా మన అచేతనతో మస్తిష్కం నుంచి వస్తున్న ఈ మాటలు అచేతనంగా మనమే కల్పించినవి కాకూడదు. నిజంగా విశ్వంలో ఎక్కడో ఉన్న మరణించిన వ్యక్తి దగ్గర నుంచి మన భావగ్రాహక శక్తి ద్వారా మన అచేతన మస్తిష్కం గ్రహించిన మాటలే అయి ఉండాలి. వాళ్ళను మనం చూడలేమని మనం వాళ్లకు కనిపిస్తూనే ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉండండి. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. విశ్వాసంతో మీరు ఎన్నో మహిమలను ప్రదర్శించగలిగారు. కాదు ఏంటి మేడం? ఏం మత్తు వస్తుందా మేడం? మేడం చాలా అదే తెలుస్తుంది వాయిస్. అప్పుడప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ అలాగే మెలకు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉండండి. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. విశ్వాసంతో మీరు ఎన్నో మహిమలను ప్రదర్శించగలరు. విశ్వాసంతో పర్వతాలను కదిలించవచ్చు అన్న మాటను మీరు ఎప్పుడూ వినలేదా? విశ్వానికి నిజంగా ఆ శక్తి ఉంటుంది. 26వ పాఠము సత్ జీవన సూత్రాలు. ఇప్పుడు మేము వేటిని సత్ జీవన సూత్రాలు అంటున్నామో వాటిని ఇక్కడ వ్రాస్తున్నాం. ఇవన్నీ పూర్తిగా మౌలిక సత్యాలు, అవశ్యంగా ఆచరణీయాలు. వీటికి తోడుగా మీకు ఇష్టమైన మరికొన్ని సూత్రాలను కలుపుకోవచ్చు. మొదట ఈ సూత్రాలను మనం ఇక్కడ రాద్దాం. తర్వాత మరింత లోతుగా వాటిని విశ్లేషించి వాటి సారాన్ని గ్రహిద్దాం. ఆ సూత్రాలు ఇవిగో. అస్సలు మీకేం చేస్తే బాగుంటుందో దాన్నే మీరు వాళ్లకు చెయ్యాలి. అన్యుల తప్పులను, నేరాలను నిర్ణయించి శిక్షను నిర్దేశించకండి. అన్ని పనుల్లోనూ సమయపాలన చెయ్యండి. 4వది, అన్యుల నమ్మకాలను అపహాస్యం చేయకండి. మతం గురించి వాదించకండి. 4వది అయిపోయింది. 5వది, అన్ని మతాల వాళ్లకు మత సహనంతో సహిస్తూ మీ మతంలోనే ఉంటూ ప్రవచించండి. 6వది, అద్భుతాలను ప్రదర్శించకండి. 7వది, అలవాటయ్యే మత్తు పానీయాల్ని, డ్రగ్స్ ని ముట్టుకోకండి. ఇప్పుడు వీటిని మరింత పరిశీలనగా చూద్దామా. అన్యులు మీకేం చేస్తే బాగుంటుందో దాన్ని మీరు వాళ్లకు చెయ్యండి అని మేము అన్నాం కదా. ఈ మాటను సవ్యంగానే అర్థం చేసుకోండి. మీరు సాధారణ మానవులే అయితే మిమ్మల్ని మీరు వెన్నుపోటు పొడుచుకోరు, మిమ్మల్ని మీరు వంచుకోరు, మీకు మీరే అధిక ధరల్ని వసూలు చెయ్యరు. మీరు సాధారణ మానవులలాగే ఉంటే మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటారు. అదేవిధంగా మీ పొరుగు వాళ్లను కూడా మీరు బాగా చూసుకోగలిగితే మీరు చక్కటి జీవన సూత్రాన్ని ఒకదానిని పాటిస్తూ ఉన్నట్లే లెక్క. ఇదే మాట ఇంకో విధంగా చెప్పబడితే ఇంకొకళ్ళు మీకేం చేస్తే బాగుంటుందో మీరు అందరికీ అలాగే చేయండి అనవచ్చు. మన రెండో చెంపను చూపించే పద్ధతిని మంచి వాళ్ళ దగ్గర చాలా బాగా పనిచేస్తుంది. మీ నిర్మలమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోలేని స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర 2-3 సార్లు మౌనంగా బాధను భరించిన తర్వాత మీరు ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్ళకూడదు అని మేము ఇచ్చే సలహాను పాటించే తీరాలి. ఈ ప్రపంచాన్ని మీరు దాటిపోయిన తర్వాత మిమ్మల్ని బాధ ఏం మేడం మీరు విశ్వసనీయంగా తెలుసుకోవచ్చు. అంటే
అని మేము మీకు ఇచ్చే సలహాను పాటించుతారు. ఈ ప్రపంచాన్ని మీరు దాటిపోయిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవ్వరూ కలుసుకోలేరని మీరు విశ్వసనీయంగా తెలుసుకోవచ్చు. దురదృష్టవశాత్తు మనం భూమి మీద అందమైన భయంకరమైన వ్యక్తులను కలుసుకోవలసి వస్తుంది. అవసరానికే తప్ప ఇష్టపడి మాత్రం మీరు వాళ్ళను కలుసుకోవడం లేదని మర్చిపోకండి. ఇంకొకళ్లకు సంతోషం కలిగించే పనిని మీరు చేస్తే మీ వ్యక్తిత్వం విశిష్టమైనది అవుతుంది. అప్పుడే ఇంకొకళ్లకు మీరు వెలిగే దివ్యల మార్గదర్శకులవుతారు. మంచి వాళ్ళని పేరు తెచ్చుకుంటే మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని ఎవరూ క్షమించరు. ఇంకొక విషయం, ఎంత గొప్ప మోసగాడైనా ఈ భూమి మీద నుంచి ఒక్క పైసాను కూడా తనతో పాటు తీసుకెళ్లలేడు. మనం ఇంకో సూత్రాన్ని కూడా వల్లిస్తూ ఉంటాం, నేరాలను ఎంచి శిక్ష విధించకండి అని. మీరు శిక్ష విధించిన మనిషి లాగానే మీరు అదే పరిస్థితిలో అదే నేరం చేస్తూ ఉండవచ్చు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఆ తప్పును చేశారో మీకు బాగా తెలుసు, కానీ ఇంకెవరికి వాటి గురించి తెలియవు. మీకు అత్యంత ప్రీతిపాత్రులైన అత్యంత సన్నిహితులకు కూడా చెప్పుకోలేని తప్పుల్ని మీరు చేసి ఉండవచ్చు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మరొకరితో సంపూర్ణంగా ఏకీభవించి కలిసి ఉండలేడు. బహుశా మీకు పెళ్లి జరిగి ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో లేక సహధర్మచారిణితో మీరు చాలా సంతోషంగా సహజీవనం చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్న ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంకొకరికి ఏమాత్రం జీర్ణించుకోలేని పనిని ఎందుకు చేస్తారు, ఓ మనిషి ఓ నేరాన్ని ఎందుకు చేస్తాడో వర్ణించడం సాధారణంగా వీలయ్యే పని కాదు. మీలో పాపం చేయని వారే ముందుగా రాయిని విసరాలి. గాజు మేడల్లో ఉండేవాళ్ళు ఇంకొకళ్ళ మీద రాళ్ళు రువ్వరు. ఈ మాటలు గొప్ప సత్యాలను మనకు బోధిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనలో అమాయకులు ఎవ్వరూ లేరు, పాపం చేయని వాళ్ళు ఎవరూ లేరు. నిర్మలంగా పవిత్రంగా ఉండేవాళ్ళు ఈ పాపిష్టి భూలోకంలో ఎప్పుడూ లేరు. కాబట్టి పాపం చేయని వాళ్ళే నిజంగా రాళ్లను విసరవచ్చు అని చెబితే ఆయన విసిరేందుకు అర్హత ఉన్న వాళ్ళెవరూ భూమి మీద ఉండరు. మనం అందరము ఈ భూమి మీద అంతులేని గందరగోళంలో జీవిస్తూ ఉన్నామని మోటుగా చెప్పుకోవలసి వస్తుంది. అందరూ ఇక్కడ నేర్చుకోవడానికి వస్తారు. నేర్చుకోవాల్సిన విషయాలేవి ఈ భూమి మీద లేకపోతే ఎవరు ఇక్కడ జన్మించరు. ఇంకెక్కడ ఉన్న మంచి చోటికి వెళ్ళి అక్కడ జన్మనిస్తారు. మనం అందరం తప్పులు చేస్తాం. మనలో చాలా మంది చేయని తప్పులకు నిందపడబడుతూ ఉంటారు. మంచి చేసిన మనలో చాలా మందికి కలగవలసిన గౌరవం లభించదు. కలగకపోతేనే తర్వాత మనం ఈ భూమిని మనం నేర్చుకుంటున్న విద్యల్ని నేర్పుతున్న ఈ పాఠాలను వదిలి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రమాణాలు భూమి మీద కంటే భిన్నంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అక్కడి ప్రమాణాలు పౌండ్లు స్టెర్లింగ్లలో ఉండవు, డాలర్లలో ఉండవు, అని డాలర్లలో ఉండవు, పసోల్లోనూ రూపాయల్లోనూ ఉండవు. భూమి మీద ప్రమాణాలు అక్కడ చెల్లవు. అక్కడి ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ మన నిజమైన విలువతో మనల్ని లెక్కిస్తారు. కాబట్టి ఎవరిని నిందించి దండించకండి. ఇక 3వ సూత్రము, మీరు చేసే పనులన్నింటినీ సకాలంలో చేయండి. ఈ సూత్రంలో మనము మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరచవచ్చు, కానీ ఇది చాలా సహేతుకమైనది. అందరూ పనులను చెయ్యాలని నిశ్చయించుకుంటారు, ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు. ప్రతి పనికి ఒక చోటు ఒక సమయము ఉంటాయి. కాలయాపన చెయ్యడం వలన మనము ఇంకొకరి కార్యాచరణ ప్రణాళికను భగ్నం చేయవచ్చు. మన కోసం నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి నిరసనకు మనము గురి కావచ్చు. ఒక్కోసారి నిరీక్షిస్తూ ఉన్న వ్యక్తి నిస్పృహలు ఆవరించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాను సంకల్పించిన పనికి సరిగ్గా విరుద్ధమైన పనిని చేసేందుకు సంసిద్ధుడు కావచ్చు. కాబట్టి మనం కాలయాపన చేయడం వల్ల ఇంకో వ్యక్తి తాను
సంకల్పించిన పనికి విభిన్నమైన మరో కార్యాన్ని చేసేందుకు పూనుకుంటే ఆ పరిస్థితికి మనమే బాధ్యులం అవుతాం. సమయపాలన కాలయాపనలాగే అలవాటును కలిగించే ఓ గుణం, కానీ సమయపాలనే బాగుంటుంది. శరీరానికి, మనస్సుకు, ఆత్మకు కూడా క్రమశిక్షణ కలిగిస్తుంది. తన మాట మీద నిలబడే లక్షణం కలిగి ఉండడం వల్ల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. సమయపాలన వల్ల ఇతరులను కూడా మనము గౌరవించినట్లే అవుతుంది. ఇతరుల మీద నుంచి మంచి అభిప్రాయము ఉండకపోతే పాలన చేయలేం కదా. ఈ సద్గుణం మన మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది. ఇప్పుడు మతం గురించి అన్య మతాల వారిని ద్వేషించకండి, ఎగతాళి చేయకండి. మీరు దీన్ని, వారు దాన్ని నమ్ముతున్నారు. దేవుడిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి అభ్యంతరం? ఏ పేరుతో పిలిచినా ఆయన దేవుడే కదా. ఓ నాణానికి ఉన్న రెండు ప్రక్కల గురించి మీరు వాదించగలరా? మానవ చరిత్ర ఎక్కడ తిరిగేసి చూసినా మత దురహంకారమే మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంచి ఆలోచనలకు మనలో కలిగించాల్సిన మతాలు తద్విరుద్ధంగా మనుషులకు కేడి చేస్తున్నాయి. 5వ సూత్రంలో కొంత భాగాన్ని మీకు వినిపించి చెప్తాం. మీ మతంలోనే మీరు ఉండండి అని. మతం మార్చుకోవడం వివేకం అనిపించుకోవడం. భూమి మీద మన జీవితం నది మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. ఇలాంటి నది మధ్యలో మనం గుర్రాల్ని మార్చుకోవచ్చా? మనలో చాలా మంది ఓ ప్రణాళికను నిర్ణయించుకునే భూమి మీదకు రావడం జరుగుతుంది. ఆ ప్రణాళికను అనుసరించి మనము ఓ మతంలోనే లేక ఓ మతంలోని ఓ శాఖలోని కొన్ని సత్యాలను మాత్రమే విశ్వసిస్తూ జీవించాల్సి ఉంటుంది. ఎంత బలహీనమైన కారణం ఉంటే తప్ప ఎవరు తమ మతం మార్చుకోకూడదు. బాల్యంలో మనం మాట్లాడడం ఎలా నేర్చుకుంటామో అదే విధంగా మనం మతం గురించి కూడా నేర్చుకుంటాం. మనం పెద్దయ్యాక ఓ కొత్త భాషను నేర్చుకోవాలంటే కష్టం ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా ఇంకో మతంలోని ధర్మ సూక్ష్మాలను సక్రమంగా గ్రహించగలం కూడా అత్యంత కష్టతరంగా ఉంటుంది. మతము మార్పు కోసమని ఇంకొకరిని ఆదేశించే ప్రయత్నం కూడా మీరు చేయకూడదు. మీకు మీ స్వభావానికి సరిపడే మతం ఇంకొకరి స్వభావాలను సరిపడకపోవచ్చు. ఇక్కడ ఒక్కసారి మన 2వ సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఎవరిని విమర్శించకండి. ఎవరి మీద మీ తీర్పును రుద్దకండి. ఇంకొకరికి ఏ మతం నచ్చుతుందో మీరు ఎలా నిర్ణయించగలుగుతారు? అన్ని నిర్ణయించాలంటే మీరు ఆ మనిషి చర్మంలోకి మొదట దూరాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా లోతుగా అతడి మనసులోకి దూరాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా లోతుగా అతడి ఆత్మ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి శక్తి మీకు లేకపోతే ఇంకొకరి మత విశ్వాసానికి అడ్డం రావడం కానీ, ఇంకొకరి విశ్వాసానికి బలహీనపరిచే ప్రయత్నం చేయడం కానీ, ఇంకొకరి మత విశ్వాసాన్ని దూషించడం కానీ, ఎగతాళి చేయడం కానీ పూర్తి అవివేకం. ఇంకొకరు మనల్ని ఏ విధంగా సంతోషపెడతారో ఆ విధంగానే మనము వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం మత సహనం కలిగి ఉండి ఇంకొకరు తమ ఇష్టం వచ్చిన మత విశ్వాసాలను పూర్తి స్వేచ్ఛను, పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. మన మనిషి ఎవరైనా అడ్డం వస్తే మనం విసుక్కుంటాం. అదే విధంగా ఎదుటి మనిషిని కూడా విసుకోవచ్చని మనం గ్రహించాల్సి ఉంటుంది. 6వ సూత్రం ఏమిటంటే అద్భుతాలని ప్రదర్శించకండి అని. అనేక ఇంద్రజాల విద్యలు హానికారకంగా ఉంటాయి. గూఢ విద్యలో
అనేక హానికరంగా ఉంటాయి. గూఢ విద్యల్లో సరైన గురువు తోడు లేకుండా స్వయంగా అభ్యాసం చేయడం అత్యంత హానికరం. ఓ ఖగోళ శాస్త్రజ్ఞుడు శక్తివంతమైన టెలిస్కోపుల్లోంచి సూర్యుడిని నేరుగా చూడడు. తగిన జాగ్రత్తను చూసుకునేది ఈ పని చెయ్యడు. టెలిస్కోప్ లో అనేక సన్ ఫిల్టర్స్ ను వాడి కాంతిని బాగా తగ్గించేశాక మాత్రమే సూర్యుడిని చూసే ప్రయత్నం చేస్తాడు. సూర్యుడిని శక్తివంతమైన టెలిస్కోప్ లోంచి చూస్తే కన్ను పోతుంది. ఎంత చిన్న శాస్త్రజ్ఞుడికైనా అర్థమవుతుంది. ఇదే విధంగా సరైన గురువు తోడు లేకుండా గూఢ విద్యల అభ్యాసం చేస్తే ప్రయత్నం విడిచికొట్టి తీవ్ర పరిణామాలు, మానసిక రుగ్మతలు, ఊహించని కష్టాలు, సూర్యుడిని శక్తివంతమైన టెలిస్కోప్ లోంచి చూస్తే కన్నుపోతుంది. దాని ఎంత చిన్న శాస్త్రజ్ఞుడికైనా అర్థమవుతుంది. ఇదే విధంగా సరైన గురువు తోడు లేకుండా గూఢ విద్యల్ని అభ్యాసం చేస్తే ప్రయత్నం బెడిసికొట్టి తీవ్ర పరిణామాలు, మానసిక రుగ్మతలు, ఊహించని కష్టాలు వస్తాయి. ప్రాచ్య దేశాల నుంచి యోగాభ్యాసాన్ని పశ్చిమ దేశాలకు పట్టుకెళ్ళి అక్కడ అర్చకులను కొన్ని హఠయోగ భంగిమలలో హింసించడానికి మేము ఏమాత్రము ఇష్టపడము. హఠయోగము తూర్పు దేశాల వాళ్ళకి తగినట్లు ఉంటుంది. వాళ్ళ శరీర తత్వం హఠయోగానికి సరిపడుతుందని, అక్కడ వాళ్ళ శరీరాలు బాల్యం నుంచి ఎలాంటి సాధనలు చేస్తూ ఉండడం వల్ల హఠయోగం వాళ్ళకు బాగానే ఉంటుంది. ఒక చక్కటి పేరు పెట్టి నేర్పించే ఈ రకరకాల బంధాల వల్ల పాశ్చాత్యుల శరీరాల్లో కండరాలు ఎక్కడికి అక్కడే పట్టుకుపోయి ఈ అంతులేని బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇతర కూడా విద్యలను వివేకంతో, విశేషంతో సరైన ఆధ్యాత్మిక శిక్షణ పొంది ఉన్న వాళ్ళ దగ్గరే సరిగ్గా నేర్చుకుంటారు. మరణించిన వాళ్ళతో మాట్లాడడం అలాంటి వాటిని మాత్రం అభ్యసించవద్దని మా సలహా. ఈ విద్యను సాధించిన వాళ్ళు ఎందరో ప్రతిరోజు దీన్ని చూస్తూనే ఉన్నారు. కానీ తగిన గురువు యొక్క అజమాయిషి లేకుండా జరిపి ఈ ప్రక్రియ సాధకుడికి, మరణించిన వారికి కూడా బాధాకరంగానే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్లో తమ రాశి ఫలాలను చాలా మంది జ్యోతిష్యులకు తగినట్లే నడుస్తూ ఉండడాన్ని మనము గమనించవచ్చు. ఓ వ్యక్తి జన్మించిన సమయం నుంచి లెక్క పెట్టి నిష్ణాతుడైన ఓ జ్యోతిష్యుడి ద్వారా వ్రాయబడ్డ జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్మాలి. న్యూస్ పేపర్లో వచ్చే జ్యోతిష్యాలను నమ్మకండి. కానీ సరిగ్గా జ్యోతిష్యాన్ని వ్రాయడం అనేది శ్రమతోనూ వ్రాయించడం ఖర్చుతోనూ కూడుకొని ఉన్న పని అని గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యుడు అనేక లెక్కలను చేయవలసి వస్తుంది. సూర్యుడు ఎక్కడ నుంచుని ఉన్నాడో, చంద్రుడు ఎక్కడ నుంచుని ఉన్నాడో, ఓ మనిషి జుత్తు రంగు ఏమిటో, లేక ఓ మనిషి కాలివ్రేళ్ళు పైకి కదలుతుందో కదలదో, ఇలాంటి విషయాలే కాక ఎంతో ప్రావీణ్యత సంపాదించగలిగిన వాడే సరి అయిన జ్యోతిష్యాన్ని చెప్పగలడు. కాబట్టి ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బు ఉందని తెలుసు. డబ్బు ఉండి జ్యోతిష్యంలో సరైన నిష్ణాతుడై ఓపిక తీరిక ఉన్న జ్యోతిష్కుడు మీకు లభిస్తే తప్ప జ్యోతిష్యం జోలికి పోకండి. ఇప్పుడు జ్యోతిష్యం మీకు హానినే కలిగిస్తుంది. ఇలాంటి విషయాల గురించి కాక సవినయంగా
మేము చెబుతున్న సలహాను మీరు వినగలిగితే ఈ గ్రంథం లాంటి పుస్తకాలను చదవండి. మన గ్రంథంలో నిజానికి భౌతిక ధర్మాలు మాత్రమే, శ్వాస ఎలా జరపాలి, నడక ఎలా నడవాలి, ఇలాంటి విషయాలే వర్ణించబడి ఉన్నాయి కదా. ప్రాకృతిక ధర్మాలని సత్యాలే కదా. మనం ఆచరించాల్సిన చివరి జీవిత సూత్రం మత్తు పానీయాలు, డ్రగ్స్ ని ఉపయోగించకండి. ఈ గ్రంథంలో మేము ఈ విషయం గురించి చెప్పాల్సిన మాటల్ని ఇదివరకే చెప్పి ఉన్నాం. త్రాగుడు వల్ల సూక్ష్మ శరీరము స్థూల శరీరము నుంచి తరిమి వేయబడుతుందని, ఒక్కోసారి సూక్ష్మ శరీరం ఉన్న చోట్ల బిగుసుకుపోయి కదలలేని పరిస్థితిని చేరుకుంటుందని మేము చెప్పిన విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి. మత్తు పానీయాలు ఆత్మను కల్లోలపరుస్తాయి. సిల్వర్ కార్డ్ నుంచి పయనించే అనుభవాలను ఇవి వక్రీకరింపగలుగుతాయి. మెదడు పనిచేసే పద్ధతిని త్రాగుడు పాడు చేస్తుంది. ఈ మెదడే మనకున్న ఓ శక్తివంతమైన ఆలోచన ప్రసారక గ్రాహక యంత్రం. ఇహానికి పరానికి కూడా మనకు శ్రేయస్సు కలగాలంటే మన మెదళ్ళు బాగా ఉండాలి. డ్రగ్స్ చేసే హాని అంతా ఇంత కాదు. మత్తు పానీయాల కంటే కొన్ని డ్రగ్స్ చేసే హాని ఇంత అంతా కాదు. మత్తి పానీయాల కంటే కొన్ని డ్రగ్స్ మరింత హానికరమైనవి. డ్రగ్స్ అలవాటు వ్యసనంగా సులభంగా మారిపోతుంది. ఈ వ్యసనం మనల్ని భూమి మీదే అనంతంగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండేలా చేయగలుగుతుంది. ఈ వ్యసనం వల్ల భూమి మీద విలువలు నశించిపోతాయి. మత్తు పానీయాలు, డ్రగ్స్ తీయటి మాటల్లాగా మనకు అనిపించిన ఈ వ్యసనాల వల్ల నిర్మింపబడే కర్మ నుంచి ఏంటి మేడం చాలా నెమ్మదిగా జారిపోతున్నారు. ఇంకొక పేజీ ఉంది మేడం, కంప్లీట్ చేసేస్తాను. ఓకే అదే చాలా మత్తుగా వస్తుంది మేడం, ఎందుకు అట్లా అర్థం అట్లా. ఈ వ్యసనాల వల్ల నిర్మింపబడే కర్మ నుంచి విమోచనం పొందడానికి మనకు అనేక జన్మలు అవసరం కావచ్చు. ఈ జీవితము ఓ క్రమ పద్ధతిలో ఉండాలి. ఓ క్రమశిక్షణ అందరికీ అవసరం. ఓ మత విశ్వాసము ఓ వ్యక్తిలో నశించిపోకుండా ఉన్నంత వరకు ఓ వ్యక్తిలో మానసిక ఓ ఆధ్యాత్మిక క్రమశిక్షణను నిర్మిస్తుంది. ఇప్పుడు మనము ప్రపంచంలో ఎక్కడ గమనించినా నాశనం అవుతున్న యువకుల మూకలను చూడొచ్చు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి కుటుంబ వ్యవస్థ పతనం ప్రారంభమైంది. బహుశా తండ్రి యుద్ధానికి, తల్లి ఫ్యాక్టరీలో పనిచేయడానికి పోయి ఉన్నప్పుడు పెద్దల అదుపు లేని ఈ పిల్లలు రోడ్డున పడి తామే ఏర్పరచుకున్న కట్టుబాట్లతో అనేక ముఠాలుగా తయారై భ్రష్టు పట్టి హింసా ప్రవృత్తిని అనుసరిస్తున్నారు. మళ్ళీ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అంది వాళ్ళు యోగ్యులుగా ఎదిగితేనే తప్ప ఇప్పటి భూమి మీద హింసా ప్రవృత్తి పోదు. యువకులు చేసే నేరాల సంఖ్య తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మానసికంగా మనము క్రమశిక్షణ సాధించగలిగితేనే ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండగలగం. ఓ అల్లరి మూక నుంచి ఓ సైనిక పటాలాన్ని గుర్తు చేయగలిగేది కేవలం క్రమశిక్షణ మాత్రమే. థ్యాంక్ యూ మేడం. 26 అయిపోయింది మేడం. 26 చాప్టర్ అయిపోయిందా? రేపు 27ది హిప్నాటిజం గురించి ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే మరొక్కసారి మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి, అలాగే ఈ వర్తమాన కాలంలో ఉన్న సమస్త సృష్టికి, ఈశ్వ చైతన్యానికి, సమస్త గురుమండలికి, లోక్సం రాంప గారికి, తండ్రికి, మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రామ్తా తండ్రికి, అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.